హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సితో పాటు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి లాస్ట్ 4 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో మీకు రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఇవి. సో చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కంప్లీట్ కాంబో కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని 50 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్స్ కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా కొత్త పీడిఎఫ్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేశాను. సో ఈ వీడియోలో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాము. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారికి యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇండియా ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది స్లైనెక్స్ 2023 మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ విత్ విచ్ కంట్రీ అని ఇచ్చారు. భారతదేశం ఏ దేశంతో కలిసి స్లైనెక్స్ 2023 మారిటైమ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీలంకతో అండి. సో ఇలాగా మన దేశం వేరే దేశంతో చేసినటువంటి ఈ ఎక్సర్సైజెస్కి సంబంధించి ఖచ్చితంగా మనకి ఒక బిట్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో 2023లో స్లైనెక్స్ 2023 పేరుతో ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని చేయడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ చూస్తే, వార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం స్లైనెక్స్ 2023 యొక్క 10వ ఎడిషన్ ఏప్రిల్ 3, 2023 నుంచి ఏప్రిల్ 8 వరకు కొలంబోలో భారత నావికాదళం మరియు శ్రీలంక నావికాదళం సంయుక్తంగా నిర్వహించాయి అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇది రీసెంట్గా జరిగినటువంటి ఎక్సర్సైజ్ స్లైనెక్స్ 2023 అనమాట. సో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 8 వరకు కొలంబోలో భారత నావికాదళం అలాగే శ్రీలంక నావికాదళం సంయుక్తంగా అంటే రెండు కలిసి ఈ యొక్క స్లైనెక్స్ 2023 అనేటువంటి యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ది 31st మెంబర్ ఆఫ్ నాటో? నాటోలో 31వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఫిన్లాండ్ అండి. సో ఫిన్లాండ్ ఇటీవల నాటో 31st మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ చూస్తే, యూరోపియన్ దేశాల్లో ఒకటైనటువంటి ఫిన్లాండ్ ఇప్పుడు సైనిక కూటమి అయినటువంటి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్లో 31వ సభ్య దేశంగా చేరింది. ఫిన్లాండ్ రష్యాకు పొరుగున ఉన్నటువంటి దేశం మరియు రష్యాతో దాదాపు 1300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకున్నందున ఇది అవసరమైనందున సో ఇప్పుడు రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్తో నాటోలో జాయిన్ అయినందుకు గాను ఉక్రెయిన్తో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో దీని నాటోలో జాయిన్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇందులో భాగంగా ఫిన్లాండ్ 31st సభ్య దేశంగా నాటోలో వారు జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ టుక్ ఓవర్ యాజ్ ది 40th ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO అని చెప్పేసి అడిగారు. సో ఫిక్కీ FICCI లేడీస్ ఆర్గనైజేషన్ FLO 40వ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి సుధా శివకుమార్ అండి. సో సుధా శివకుమార్ అనేటువంటి ఈవిడ 40th ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLOకి సంబంధించి
40th ప్రెసిడెంట్గా 40వ అధ్యక్షుడిగా లేదా అధ్యక్షురాలిగా అవ్వడం జరిగింది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO 40వ అధ్యక్షురాలిగా సుధా శివకుమార్ నియమితులయ్యారు. ఈ సంస్థ ఆగ్నేషియాలో మహిళల చేత నిర్వహించబడుతున్నటువంటి ఆల్ ఇండియా ఫోరం అండి. సో మహిళల చేత నిర్వహించబడుతున్నటువంటి యొక్క ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLOకు 40వ అధ్యక్షురాలుగా సుధా శివకుమార్ ఎన్నిక కావడం జరిగింది లేదా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి G20కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి G20 సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది. సో ఖచ్చితంగా G20కి సంబంధించి మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండర్ ది G20 డైలాగ్ ఫోరం ది B20 కాన్ఫరెన్స్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? G20 డైలాగ్ ఫోరం కింద B20 సదస్సు ఏ నగరంలో నిర్వహించబడింది అని అడిగారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి కోహిమా అండి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకటైనటువంటి పర్టికులర్ స్టేట్కి సంబంధించిన క్యాపిటల్ కోహిమాలో ఈ యొక్క G20 డైలాగ్ ఫోరం కింద B20 సదస్సును ఇక్కడ కోహిమాలో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే G20 డైలాగ్ ఫోరం కింద నాగాల్యాండ్ రాజధాని అయినటువంటి కోహిమాలో B20 మీట్ని నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 5న నిర్వహించినటువంటి సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి మరియు విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ను కూడా ఆహ్వానించారు. G20 డైలాగ్ ఫోరంలో భాగంగా ఈశాన్య ప్రాంతంలో జరిగినటువంటి B20 ఈవెంట్లలో ఇది 4వ మరియు చివరి శిఖరాగ్ర సమావేశం అని చెప్పేసి సో దీనికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో G20 B20 ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ B20 మీట్ ఎక్కడ జరిగింది అంటే నాగాల్యాండ్ రాజధాని అయినటువంటి కోహిమాలో జరిగింది. సో ఇదే చివరి శిఖరాగ్ర సమావేశం అండ్ ఇది 4వ సమావేశం అనమాట G20 డైలాగ్ ఫోరం కింద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ చూస్తే నీరజ్ నిగమ్. ఓకే, సో నీరజ్ నిగమ్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన నియమితులు కావడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తే నీరజ్ నిగమ్ ఏప్రిల్ 3 నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBIలో కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. గతంలో ఆయన భోపాల్లోని RBI ప్రాంతీయ కార్యాలయానికి డైరెక్టర్గా పనిచేశారు. సో భోపాల్లో ఉన్నటువంటి RBIకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యాలయానికి ఆయన డైరెక్టర్గా పనిచేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ముంబైలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన నియమితులు కావడం జరిగింది. సో దీనికి సంబంధించి RBI ప్రస్తుత గవర్నర్ ఎవరు? శక్తి కాంత దాస్. ఆయన ఒక IAS ఆఫీసర్. సో ఆయన్ని ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం RBI గవర్నర్గా నియమించారు. సో RBI గవర్నర్ శక్తి కాంత దాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ఆస్ట్రోనాట్స్ హ్యావ్ నాసా అనౌన్స్డ్ ఫర్ ఇట్స్ లూనార్ మిషన్ ఆర్టిమిస్ 2? నాసా తన చంద్ర మిషన్ అయినటువంటి ఆర్టిమిస్ 2 కోసం ఎంతమంది వ్యోమగాములను ప్రకటించింది అని చెప్పేసి అడిగారండి. సో వీరు లూనార్ మిషన్ కింద ఆర్టిమిస్ 2 అనేటువంటి యొక్క మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మిషన్ కింద ఎంతమంది వ్యోమగాములను ప్రకటించారు అంటే మొత్తంగా 4 వ్యోమగాముల్ని ప్రకటించడం జరిగిందండి. సో ఈ 4 ఆర్టిమిస్ 2 చంద్ర మిషన్ కింద, ఓకే, లూనార్ మిషన్ అంటే ఇక్కడ చంద్ర మిషన్ కింద నాసా ప్రకటించడం జరిగింది. ఈ ప్రశ్నకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే నాసా తన లూనార్ మిషన్ ఆర్టిమిస్ 2లో మహిళా వ్యోమగామిని పాల్గొనడానికి తన మొట్టమొదటి అడుగు వేసింది. ఈ మానవ అన్వేషణ యాత్ర కోసం అంతరిక్ష సంస్థ 4 వ్యోమగాముల పేర్లను పరిచయం చేసింది. నాసా ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి చుట్టూ క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్, విక్టర్ గ్లోవర్ మరియు రీడ్ వైజ్మెన్ సిబ్బంది తిరుగుతారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆ 4 ఎవరు అంటే క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్, విక్టర్ గ్లోవర్, అలాగే రీడ్ వైజ్మెన్ అనేటువంటి యొక్క సిబ్బంది ఈ ఆర్టిమిస్ 2 లూనార్ మిషన్ కింద ఎంపిక చేసినటువంటి వ్యోమగాములు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశానికి సంబంధించినటువంటి గ్రోత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇలాంటి గ్రోత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ది వరల్డ్ బ్యాంక్ హ్యాస్ కట్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫ్రమ్ 6.6% టు హౌ మచ్ అని చెప్పేసి ఇచ్చారు. సో 2023 అలాగే 2024 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంకు
ప్రీవియస్గా చెప్పినటువంటి 6.6% నుంచి ఇప్పుడు ఎంతకి తగ్గించింది అని చెప్పేసి అడిగారు. ప్రపంచ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-24 యొక్క భారతదేశ వృద్ధి రేటును 6.6% నుండి ఎంతకు తగ్గించింది అంటే 6.3%కి తగ్గించిందండి. ఓకే, సో 6.6 నుంచి 6.3%కి వీరు తగ్గించడం జరిగింది. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటనేది చూద్దాము. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024 కోసం ప్రపంచ బ్యాంక్ భారతదేశ వృద్ధి రేటును దాని మునిపటి మూల్యాంకనమైనటువంటి 6.6% నుంచి 6.3కి తగ్గించింది. ఎందుకంటే రెసెషన్ వల్ల కావచ్చు, ఇంకా అదర్ రీజన్స్ వల్ల, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి రెసెషన్ కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి మైనర్ రెసెషన్ వల్ల కావచ్చు. సో ఈ రీజన్స్ వల్ల భారతదేశం యొక్క వృద్ధి రేటు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ప్రీవియస్గా చెప్పినటువంటి దానికంటే ఇంకో 0.3% తగ్గుతుందని చెప్పేసి అనౌన్స్ చేస్తూ 6.6 నుంచి 6.3%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇస్రోకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇస్రో లాంచ్డ్ హౌ మెనీ శాటిలైట్స్ ఆఫ్ నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ వన్ వెబ్ సైమల్టేనియస్లీ అని చెప్పేసి అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ వన్ వెబ్ యొక్క ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి ప్రయోగించింది అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ చూస్తే మొత్తం 36 ఉపగ్రహాలని సక్సెస్ఫుల్గా ఇస్రో నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం 36 ఉపగ్రహాలని ఒకేసారి ప్రయోగించడం జరిగిందండి. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఓకే, ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వన్ వెబ్ యొక్క LVM-3 రాకెట్ మిషన్ను ప్రారంభించింది. ఓకే, నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద లాంచ్ వెహికల్ అయినటువంటి మార్క్ 3 LVM-3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను దిగువ భూమి కక్షలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాలు UK ఆధారిత నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ వన్ వెబ్ నుండి తీసుకోబడ్డాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా లోయర్ ఎర్త్ ఆర్బిట్లో మొత్తం 72 ఉపగ్రహాలను బట్వాడా చేసేందుకు వన్ వెబ్ ఇస్రోతో కలిసి పనిచేసింది అని చెప్పేసి ఇచ్చారు. అక్టోబర్ 23, 2022న ఇస్రో వన్ వెబ్ యొక్క 36 ఉపగ్రహాలను ఏర్పాటు చేసిందని చెప్పేసి కూడా సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ వాజ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ ఆర్గనైజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. మొదటి అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ ఏ నగరంలో నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. సో న్యూఢిల్లీలో మొదటి అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ అనేటువంటి యొక్క సమావేశాన్ని న్యూఢిల్లీలో మొదటిగా ఈ యొక్క అంతర్జాతీయ సమావేశాన్ని ఆ నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మొదటి అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ మార్చి 27 నుంచి మార్చి 27 నుంచి 28వ తేదీ వరకు 2023 మధ్య న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికాం నెట్వర్క్ లింక్ ఇప్పుడు ఢిల్లీలో స్థాపించబడిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ హ్యాస్ ఓన్ ది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో మనకి మొదటిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023ని మొదటిసారిగా స్టార్ట్ చేశారు BCCI వాళ్ళు. సో ఈ మహిళల ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అంటే ముంబై ఇండియన్స్ జట్టు ఈ యొక్క మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మొదటి టైటిల్ను గెలుచుకుందండి. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ను ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 7 వికెట్ల తేడాతో ఓడించింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఓకే, సో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి యొక్క ముంబై ఇండియన్స్కి సంబంధించిన ఫైనల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో 2023 మొదటి టైటిల్ని గెలుచుకుంది ఎవరు అంటే ముంబై ఇండియన్స్ అండి. మరొక ప్రశ్న వచ్చేసి హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది ఫస్ట్ చీఫ్ ఆఫ్ నాసాస్ మూన్ టు మార్స్ ప్రోగ్రామ్? ఓకే, నాసాస్ మూన్ టు మార్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎవరు మొదటి చీఫ్గా ఎన్నుకొనబడ్డారు అని చెప్పేసి ఇచ్చారు. నాసా యొక్క మూన్ టు మార్స్ ప్రోగ్రామ్కి మొదటి చీఫ్గా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి
అమిత్ క్షత్రియ అండి. అమిత్ క్షత్రియ నాసాస్కి సంబంధించిన మూన్ టు మార్స్ ప్రోగ్రామ్కి సంబంధించి మొదటి చీఫ్గా నియమితులు కావడం జరిగింది. నాసా యొక్క మూన్ టు మార్స్ ప్రోగ్రాం కోసం భారతీయ అమెరికన్ సాఫ్ట్వేర్ మరియు రోబోటిక్స్ ఇంజనీర్ అయినటువంటి అమిత్ క్షత్రియ నియమితులయ్యారు. అంతరిక్ష సంస్థ ఇటీవల ఏర్పాటు చేసినటువంటి నాసా కొత్త కార్యాలయానికి ఆయన తదుపరి అధిపతి అవుతారని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ స్టేట్ టు పాస్ ది రైట్ టు హెల్త్ బిల్? ఓకే, రైట్ టు హెల్త్ బిల్ని పాస్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆరోగ్య హక్కు బిల్లును మొదటగా ప్రవేశపెట్టినటువంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అండి. సో రాజస్థాన్ స్టేట్ రీసెంట్గా ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించడం జరిగింది. చట్టసభలో ఆరోగ్య హక్కు బిల్లు ఆర్టీహెచ్ను ఆమోదించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం రాజస్థాన్. నిబంధనల్లో రాష్ట్ర నివాసులకు అన్ని పబ్లిక్ హెల్త్ కేర్ మరియు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీడీ సేవలు మరియు ఐపీడీ సేవలు మంజూరు చేయబడతాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023, విచ్ కంట్రీ ఈజ్ ది హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశం ఏది అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫిన్లాండ్ అండి. సో ఫిన్లాండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2023 ప్రకారం అత్యంత సంతోషకరమైనటువంటి దేశం ఏది అంటే ఫిన్లాండ్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇండెక్స్లకి సంబంధించి ఒక్క క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. ఆ క్వశ్చన్ లేకుండా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. కాబట్టి ఇండెక్సెస్ అన్నీ కూడా చదవండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఫిన్లాండ్ను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా పేర్కొంది. మరి ఆ ర్యాంకులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 126th అండి. ఓకే, 126th ర్యాంకు భారతదేశానికి సంబంధించిన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ది టైటిల్ ఆఫ్ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2023? సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2023 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి సెర్గియో పెరెజ్ అండి. సెర్గియో పెరెజ్ అనేటువంటి ఇతను సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2023 టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. మెక్సికన్ రేసింగ్ డ్రైవర్ అయినటువంటి సెర్గియో పెరెజ్ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2023 టైటిల్ను సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ స్వాన్ ఇన్ యాజ్ ది థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్? నేపాల్ 3వ ఉపాధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్. రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్ అనేటువంటి ఇతను నేపాల్కి సంబంధించినటువంటి 3వ ఉపాధ్యక్షుడిగా, ఓకే, వైస్ ప్రెసిడెంట్గా అండి, వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నేపాల్ 3వ ఉపాధ్యక్షుడిగా రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్ ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇక్కడ బిపిన్ రావత్ గారు ఉన్నారు కదా, హెలికాప్టర్ క్రాష్లో తమిళనాడులో మరణించారు. సో ఆయన పేరు మీద బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్ అనేటువంటి ఒక బుక్ ఒకరు రాశారు. ఆ బుక్ రాసింది ఎవరు, ఆ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రచనా బిష్త్ రావత్. ఓకే, రచనా బిష్త్ రావత్ అనేటువంటి ఈవిడ బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్ అనేటువంటి యొక్క బుక్ అనేది రాయడం జరిగింది. జర్నలిస్ట్ మరియు రచయిత్రి అయినటువంటి రచనా బిష్త్ రావత్ బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్ అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించారు మరియు రాశారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ జీవితం, వ్యక్తిత్వం, అలాగే ఆ వ్యక్తిత్వం చుట్టూ, ఆయన యొక్క జీవితం చుట్టూ ఈ పుస్తకం రూపొందించబడింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ ఆఫ్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్? వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు తొలి మహిళా లోకో పైలట్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రధానమంత్రి లాంచ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్ స్టేట్స్లో రీసెంట్గా సికింద్రాబాద్లో కూడా లాంచ్ చేశారు. సో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి మొదటి మహిళా పైలట్గా, లోకో పైలట్గా ఎవరు నియమితులయ్యారు అంటే సురేఖ యాదవ్ అనేటువంటి ఈ అమ్మాయిని మొదటి మహిళా లోకో పైలట్గా నియమించడం జరిగింది. 57 ఏళ్ల సురేఖ యాదవ్ భారతదేశ సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా నిలిచారు.
సో ఈ అమ్మాయి మొదటి మహిళా లోకో పైలట్గా ఏది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కే కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ఆ బట్లర్ ట్రైన్స్కి సంబంధించి భారతదేశంలో మొదటి మహిళా పైలట్గా లోకో పైలట్గా ఎంపికైనటువంటి అమ్మాయిగా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇప్పుడు ఇదే అమ్మాయిని 57 ఏళ్ల వయసు ఉన్నటువంటి సురేఖ యాదవ్ గారిని భారతదేశ సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మొదటి మహిళా లోకో పైలట్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆఫ్ ది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టింగ్ కంట్రీ ఆఫ్ వెపన్స్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాలను దిగుమతి చేసుకునేటువంటి దేశం ఏది అని అడిగారండి. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇండియా అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఈ యొక్క ఏదైతే మనకి ఆయుధాలను దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో మనదే ఎక్కువగా ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సో మనం తయారు చేసుకునేటువంటి సామర్థ్యం లేనందున మనం ఎప్పటి నుంచో రష్యా నుంచి కావచ్చు, ఫ్రాన్స్ నుంచి కావచ్చు, యూఎస్ నుంచి కావచ్చు మనం ఆయుధాలని అలాగే వెపన్స్ని మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇండియా అనేది రైట్ ఆన్సర్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, SIPRI అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి 2018-22లో ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుల వార్షిక నివేదికను విడుదల చేసిందండి. ఎప్పుడు 2018-22 మధ్యన. సో ఈ 5 అతిపెద్ద ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి వార్షిక నివేదికను రిలీజ్ చేస్తే అందులో భారతదేశం మొదటి పొజిషన్లో ఉంది, సౌదీ అరేబియా సెకండ్, ఖతార్ థర్డ్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఫైనల్గా చైనా దేశం ఉందన్నమాట. సో ఫస్ట్ పొజిషన్ ఇండియా అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ ఫర్ ది థర్డ్ టర్మ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ చైనా. చైనా అధ్యక్షుడిగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి జీ జిన్పింగ్ అనేటువంటి ఈయన ఎంపిక కావడం జరిగింది. చైనా రాజకీయ నాయకుడు జీ జిన్పింగ్ చైనా అధ్యక్ష పదవిని వరుసగా 3వసారి కైవసం చేసుకున్నారు. అక్టోబర్ 2022లో జరిగినటువంటి పీపుల్స్ పార్టీ వార్షిక సమావేశంలో అతను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ NPC అగ్రనాయకుడిగా ఎన్నిక కావడం జరిగింది. సో 3వసారి కూడా ఆయనే ఎన్నికయ్యారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి ఈ పర్టికులర్ సిరీస్లో. రెస్ట్ ఆఫ్ ఇండియాస్ టీమ్ డిఫీటెడ్ హోమ్ టు విన్ ది ప్రెస్టీజియస్ ఇరానీ కప్ టైటిల్ 2023. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇరానీ కప్ 2023 టైటిల్ను గెలుపొందినటువంటి భారత జట్టు ఎవరిని ఓడించింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. మాస్టర్ కార్డ్ ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్యప్రదేశ్ను ఓడించింది. చివరి రౌండ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. సో ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 20 ఇంపార్టెంట్ బిట్స్ అండి. మరికొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చేస్తాను. అండ్ ఈ పీడిఎఫ్ని నేను ఏదైతే 50 రూపీస్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నానో ఆ 50 రూపీస్ కోర్స్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పీడిఎఫ్ని. సో మీరు ఆ 50 రూపీస్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ అదర్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.